నమస్తే. వెల్కమ్ టు ఫ్రంట్లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా. సిద్దిపేట జిల్లా బీజేపీలో కోవర్ట్ లొల్లి మొదలైపోయిందట. డబ్బిస్తే తన పార్టీ వాళ్లను కూడా మీకు సపోర్ట్ చేయిస్తాను, ఏ పార్టీలో ఉన్నా మనం ముదిరాజ్ వాళ్ళమే కదా అని అంటున్నారట బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడైన శంకర్ ముదిరాజ్. అయితే ఈ కోవర్ట్ లొల్లి అధిష్టానం చెంతకు చేరిందట. ఇప్పుడు సిద్దిపేట బీజేపీలో శంకర్ కుల రాజకీయాలు మొదలుపెట్టారు అని పార్టీ సీనియర్లు ఫిర్యాదు చేస్తున్నారట. అసలు ఇంతకీ శంకర్ చేసిన నిర్వాకం ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. సిద్దిపేట జిల్లా బీజేపీకి నూతన రథసారథిని ఈ ఏడాదిలో ప్రకటించింది అధిష్టానం. బైరి శంకర్ ముదిరాజ్ని బీజేపీ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బైరి శంకర్ ముదిరాజ్ని బీసీ సామాజిక వర్గం కోటా కింద నియమించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఈ నియామకాన్ని గతంలో బీజేపీ పార్టీలోని సీనియర్లు వ్యతిరేకించడం జరిగింది. ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం ఏమిటి అని వాళ్ళు ప్రశ్నించారు. బీసీ సామాజిక వర్గం నుంచి కావాలంటే పార్టీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఫిక్స్ చేయొచ్చు, కానీ బైరి శంకర్ ముదిరాజ్ని జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వొద్దు అంటూ డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్యాలయానికి కూడా కొంతమంది బీజేపీ నాయకులు వెళ్లి పంచాయతీ పెట్టినట్టుగా సమాచారం తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు పార్టీలో పాత కొత్తలుగా నాయకులు విడిపోయారు. సీనియర్లను జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ పట్టించుకోవడం లేదు అని పార్టీ నేతలు చాలా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. పార్టీలో నెలకొన్న ఈ వివాదాలన్నింటికీ కూడా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. వీలు దొరికినప్పుడల్లా సిద్దిపేటకు వెళ్తూ పార్టీ నేతలు కార్యకర్తలు ఒక్క తాటిపైకి తెచ్చే విధంగా ఆయన ప్లాన్ చేసినా కూడా వర్కౌట్ కాలేదు అనే టాక్ వినిపిస్తోందట. ఇక దీంతో పార్టీ సిద్దిపేటలో 3 ముక్కలుగా విడిపోయింది అనే చర్చ ఆ పార్టీ నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మోహన్ రెడ్డిల వర్గాలుగా పార్టీ విడిపోయింది అని జిల్లాలో ఉన్న టాక్. ఈ గ్రూపు వివాదాలతో బీజేపీ క్యాడర్ కాస్త అయోమయానికి గురవుతోందట. తాజాగా ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్. ఓ కాంగ్రెస్ కార్యకర్తకు కాల్ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారికి ఓటు వేయాలని ఆయన కోరారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సరే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరుంటే వాళ్లకే ఓటేయాలి అనేది ఆ ఆడియో యొక్క సారాంశం. మరి దీనికి కాంగ్రెస్ కార్యకర్త, మీరు ఒక పార్టీకి జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్నారు, అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పినా శంకర్ మాత్రం వెళ్ళలేదు. దీంతో ఆ కార్యకర్త సరే అంటూ ఫోన్ పెట్టేశాడట. అయితే ఈ ఆడియో మీద ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడు అయితే స్పందించలేదు. ఇప్పుడు ఆడియో జిల్లాలో వైరల్ గా మారిపోతోంది. జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ మీద జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. శంకర్ పార్టీలో కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు అని, అంతేకాకుండా కోవట్ రాజకీయాలకు ఆయన కేర్ ఆఫ్ గా మారిపోయారు, జిల్లా అధ్యక్షుడై ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. బీజేపీ పార్టీలో కుల రాజకీయాలకు తావు ఉండదు అని, ఇలాంటి వ్యక్తిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు కూడా చేస్తున్నారట. ఒకవేళ బీజేపీ కార్యకర్తతో మాట్లాడితే ఏమో కానీ కాంగ్రెస్ కార్యకర్తతో ఇలా మాట్లాడడం ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారట. అయితే ఇప్పటికే గ్రూప్ గొడవలు, పార్టీలో పాత నేతల వ్యతిరేకతతో సతమతమవుతున్న జిల్లా అధ్యక్షుడికి శంకర్ ఈ ఆడియో కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిందట. మరి ఈ ఆడియో మీద ఆయన వివరణ ఎలా ఇస్తారో అనేది చూడాలి. అదేవిధంగా అధిష్టానం ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడి మీద చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.